మల్కాజ్గిరి ఎంపీ ఈటెల రాజేందర్ ఇంటి ముట్టడికి యూత్ కాంగ్రెస్ నేతలు యత్నించారు. సీఎం రేవంత్ రెడ్డిపై ఈటెల చేసిన వ్యాఖ్యలపై నిరసన తెలిపారు. ఈటెల రాజేందర్ డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేసి ఈటెల దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. నిరసనకారులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. హబ్సిగూడలో ఇటీవల అనారోగ్యంతో మరణించిన మాజీ ఎమ్మెల్యే బండారి రాజిరెడ్డి కుటుంబ సభ్యులను మాజీ మంత్రి కేటీఆర్ పరామర్శించారు. ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. కేటీఆర్తో పాటు ఎమ్మెల్సీ దాచోజు శ్రవణ్, బీఆర్ఎస్ నాయకులు నివాళులర్పించారు. నిమ్స్ ఆసుపత్రిలో ప్రపంచ నర్సుల దినోత్సవం సోమవారం వైభవంగా జరిగింది. ఆసుపత్రిలోని సీనియర్ నర్సులతో పాటు నర్సింగ్ విద్యార్థినులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. నిమ్స్ డైరెక్టర్ బీరప్ప ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొని పలువురు నర్సులను సత్కరించారు. అనంతరం నర్సుల దినోత్సవం సందర్భంగా కేక్ కట్ చేశారు. ఫ్లోరెన్స్ నైటింగేల్ పుట్టినరోజును నర్సుల దినోత్సవంగా జరుపుకోవడం ఆనవాయితీగా వస్తోందని ఈ సందర్భంగా వారు అన్నారు. జవహర్ నగర్ మున్సిపల్ పరిధిలోని బాలాజీనగర్లో కాప్రా రెవెన్యూ అధికారులు కూల్చివేతలు చేపట్టారు. వీఆర్ఓ ఆఫీస్ ఎదురుగా ప్రభుత్వ భూమిలో అక్రమంగా నిర్మాణాలు చేపట్టారని జేసీబీతో కూల్చడానికి వెళ్లారు. అయితే ఇంటి యజమాని అయిన మహిళకు ఫిట్స్ వచ్చి కింద పడిపోయింది. కుటుంబ సభ్యులు ఆమెను ఆసుపత్రికి తరలించారు. కేపీహెచ్బీ మలేషియన్ టౌన్షిప్ ఎదురుగా కాశ్మీర్ జలకన్య ఎగ్జిబిషన్ 2025 ప్రారంభమైంది. కాశ్మీర్లో అనుభవించే వాతావరణాన్ని, కళను, సాంస్కృతికాన్ని ఇక్కడే మన నగరంలో ఆస్వాదించేలా ఎగ్జిబిషన్ రూపొందించారు. ప్రత్యేక ఆకర్షణగా ఫిలిప్పీన్స్ కి చెందిన జలకన్యల ప్రదర్శన, పిల్లలు పెద్దల కోసం వినోద రైడ్స్, కొనుగోళ్ల కోసం ప్రత్యేక షాపింగ్ స్టాళ్లు ఏర్పాటు చేసినట్లుగా నిర్వాహకులు వివరించారు. ఫిలింనగర్ దైవ సన్నిధానం ఆలయంలో సోమవారం వైశాఖ పౌర్ణమి సందర్భంగా శ్రీ రమా సమేత సత్యనారాయణ స్వామి ఆలయంలో ప్రత్యేకంగా సామూహిక సత్యనారాయణ స్వామి వ్రతాలు నిర్వహించారు. భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని వ్రతాలను ఆచరించారు. అనంతరం భారీ అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు.